నమస్కారం అండి. మేము గురుజీ డాక్టర్ ఏ శివస్వామి మాట్లాడుతున్నాము. మేము తమిళనాడు వైదీశ్వరం గోయిల్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ నాడి గ్రంథం గురించి కొన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి. నాడి గ్రంథం ఎందుకు రాసినారు, ఎవరు రాసినారు, ఎందుకు చూడాలి, ఇదన్నీ మీరు కొద్దిగా తెలుసుకోవాలి. అంటే పరమేశ్వరుడు పార్వతి వారికి ఉపదేశం చేసినారు, పార్వతి బ్రహ్మకు ఉపదేశం చేసినారు, బ్రహ్మగారు మహర్షి అందరకు ఉపదేశం చేసినారు. ఎందుకు ఉపదేశం చేసినారంటే మానవారు మళ్ళీ భూలోకంలో పుట్టి కష్టపడలేకుండా ఉండడానికి వారు దారి తెలుసుకొని ఆ దారిలో పోయి ఎక్కువ ఆశ లేకుండా మనం పూర్తిగా వారు ఈ లైఫ్లో సంతోషపడి వారు మోక్షం పోవాలి. దానికోసమే మహర్షి రాసి పెట్టినారు. ఇదన్నీ ఎప్పుడు జరిగినాయి, ఎందుకు జరుగుతుంది అంటే యుగాల నుంచి ఈ శాస్త్రాలు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు దేవుడు ఈ భూలోహం సృష్టి చేసినారో, నవగ్రహాల సృష్టి చేసినారో అప్పుడు నుంచే ఈ నాడి అస్ట్రాలజీ శురువు అయినాయి. ఎట్లంటే దాని ప్రకారమే ఇదన్నీ జరుగుతూ ఉంటుంది. దానికి ఆధారం ఏమంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇట్లా ఒక్కొక్క యుగం జరిగినాయి కదా. దాంట్లో పురాణాలు చూస్తే, వరలార్ హిస్టరీ చూస్తే, పాత గ్రంథాలు చూస్తే ఇదన్నీ నవగ్రహాలు బేస్డ్ నుంచి రాసిపెట్టిన వివరాలు దాంట్లో కనపడతాయి. గ్రహాలు లేకుండా ఏమీ జరగలేదంటే దీని నుంచి మనకు అర్థమవుతుంది. అట్లనే త్రేతాయుగంలో రామాయణం జరిగినాయి, ద్వాపరయుగంలో మహాభారతం జరిగినాయి. ఇప్పుడు కలియుగంలో మేమందరూ ఉంటాము. ఇప్పుడు కలియుగంలో కలిపురుషుడు పుట్టపోతున్నారు. కలియుగం జరుగుతూ ఉంటుంది. మన నాడి ప్రకారం కొద్దిగా ఎర్లీగా కలియుగం పూర్తి అవుతుంది అని కనపడతాయి. చూస్తే అట్లనే జరుగుతుంది. దానివల్లనే మేము ఇప్పుడు అందరకు వివరాలు చెప్పాలి అంటే చెప్తున్నాము. ఎట్లంటే ఇప్పుడు నాడి గ్రంథం చూడాలంటే రావాలి. ఇక్కడ నాడి గ్రంథం చూడాలంటే సంపెంపర్షన్ నుంచి నాడి గ్రంథం తీసుకోవాలి. బండిల్స్ ఉంటాయి నాడి గ్రంథాలు. దాంట్లో మీరు ఉంటారా లేదా అంటే వెదగాలి. దానికి మీరు కోఆపరేషన్ అన్ని కావాలి. ఇట్లా ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు వస్తారు మీరు నాడి గ్రంథానికి, ఇదన్నీ ముందరే రాసి ఉంటుంది. ఇంకొకటి, ఎవరెవరికి నాడి గ్రంథం ఉంటుందో వారే ఇక్కడ వస్తారు. వరల్డ్లో ఉన్న అందరూ రారు. ఎవరెవరికి నాడి గ్రంథం ఉంటుందో వారు వచ్చి ఇక్కడ నాడి గ్రంథం తెలుసుకొని దాని ప్రకారం పోతారు. ఇదన్నీ మేము ఇప్పుడు 5th జనరేషన్ చేస్తున్నాము. ఈ నాడి గ్రంథం ఆఫీస్ మన సన్స్ కూతురు గారు కూడా దీంట్లో నాడి గ్రంథానికి వచ్చినారు. ఇది ఎట్లా ఫలితాలు జరుగుతుంది అంటే ఒక 85% ఫలితాలు జరుగుతుంది. అదన్నీ మన దానికి సాక్షి అన్నీ మన యూట్యూబ్లో వచ్చినాయి ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. వివరాలన్నీ యూట్యూబ్లో ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమైపోతాయి. మళ్ళీ ఎందుకు ఈ నాడి గ్రంథం తెలుసుకోవాలి అంటే కొన్ని కన్ఫ్యూషన్స్లో ఉంటవారు, నమ్మకం తక్కువ ఉంటవారు, లైఫ్లో సెల్ఫ్ కాన్ఫిడెంట్ తక్కువ ఉంటవారు, దారి తెలియలేకుండా ఉంటవారు, ఏ దారి గురించి మేము పోవాలంటే ఫిక్స్ చేస్తానికి ఈ నాడి గ్రంథం ఉపయోగపడుతుంది. అంటే ఉదాహరణకి మీరు ఐఏఎస్ అయిపోతారు అంటే వచ్చింది పెట్టుకోండి. అట్లా మీరు ఆ దారిలో మీరు ప్రయత్నం చేస్తే ఈజీగా మీరు ఐఏఎస్ అవుతారు. ఖచ్చితంగా మీరు ఈజీగా ఆ గోల్ మీరు రీచ్ చేస్తారు. అట్లా కన్ఫ్యూషన్స్ లేకుండా మన దారి తెలుసుకొని దాంట్లో ట్రావెల్ చేసి, లైఫ్లో ట్రావెల్ చేసి ఏ ఇబ్బంది లేకుండా మేము పోవచ్చు. ఇంకొకటి, ఈ నాడి గ్రంథం ఎట్లంటే మంచి దారి చూపిస్తుంది. ఏ దారిలో పోవాలి అని చూపిస్తుంది. మన ఏమైనా మిస్టేక్ వేరే దారిలో పోతే అది సరికాదు, ఈ దారిలో పోవాలి, ఈ స్టెప్ తీసుకోవాలి, ఈ స్టెప్ తీస్తే మీరు మంచిదే అవుతుంది. ఇంత వివరాలన్నీ మేము తెలుసుకొని పోతే దాంట్లో మనకు సక్సెస్ కలుస్తుంది. అట్లా పూర్వ పుణ్యాల వల్ల, పాపాల వల్ల ఈ జన్మాలు దేవుడు ఇస్తారు. దేవుడు అంటే పరమేశ్వరుడు. గ్రహాలు కూడా దానికి సంబంధించినదే ఇస్తారు. దానికి తర్వాత దాంట్లో వారు రావరు. ఎట్లంటే మేము చేసిన పాప పుణ్యాలు వల్లనే
గ్రహాలు పెట్టి పంపిస్తారు. దానికి తర్వాత దాంట్లో వారు ఎంటర్ అవ్వరు. అట్లా ఎంటర్ అవ్వడానికి ఒక దారి ఉంటుంది, అంటే గురుగారు దారి చూపిస్తే, గురుగారు ఆశీర్వాదం ఉంటే చెడ్డ గ్రహాల నుంచి వస్తున్న చెడ్డదన్నీ వారు తీసుకొని దానికి పరిహారాలు చూపించి ఆ పరిహారాలు మీరు చేసి వస్తే ఆ చెడ్డది నుంచి మీరు బయట రావచ్చు. ఆ చెడ్డద మేము తగ్గించుకోవచ్చు. కన్ఫ్యూషన్స్ నుంచి మీరు బయట రావచ్చు. అట్లా దీనికి ఈ నాడి గ్రంథం అన్నీ ఉపయోగపడుతుంది. మేము డాక్టర్ ఏ శివస్వామి, ఇప్పుడు మన సర్వీసే 50 years. ఈ 50 yearsలో ఎన్నో జనాలు, పెద్దవారు, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ వచ్చినారు. అందరికీ నాడి గ్రంథం చేసినాము, చెప్పినాము, అందరికీ ఫలితం వచ్చినాయి. దాంట్లో అద్భుతమైన విషయాలు ఇప్పుడు జరిగిపోయినాయి. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. మనకు సంబంధం నించిన వారు అక్కడ పార్లమెంట్లో అమిత్ షా లాగా ఉంటవారి నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. దానివల్ల ఫిబ్రవరిలో మేము నాడి గ్రంథం చూస్తున్నప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారే వస్తారు అంటే దాంట్లో వెరీ క్లియర్గా వచ్చినాయి. అట్లా చాలా అద్భుతాలు, మంచి అద్భుతాలు నాడి గ్రంథం నుంచి బయటపడతాయి. ఇంకొకటి, నాడి రీడర్ కూడా మీరు సెలెక్ట్ చేయాలి, నాడి ఆఫీసు కూడా మీరు సెలెక్ట్ చేయాలి. ఈ నాడి గ్రంథం ఎవరికో ఇబ్బంది ఇయ్యదు. అట్లే నాడి గ్రంథం నుంచి ఎవరైనా ఇబ్బంది ఇస్తే అది రాంగ్ అని అర్థమవుతుంది. దానివల్ల వస్తున్నవారు మంచి చోటుకు సెలెక్ట్ చేసుకొని, మంచి చోట సెలెక్ట్ చేసుకొని నాడి గ్రంథం చూసి అనుభవించి మంచిదే తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అట్లా ఈ నాడి గ్రంథం ఇది 5th generation మేము చేస్తున్నాము. మేము అందరం తిరువళ్ళువాస్ కమ్యూనిటీ, అంటే ద వరల్డ్ ఫేమస్ తిరుక్కురల్ రాసినారు కదా, ద పోయిట్ తిరువళ్ళువర్, ద 2 lines పోయిట్, ఫిలాసఫీ అన్ని రాసినారు కదా. ఆ ఫ్యామిలీలే, ఆ పరంపరలే వస్తున్నవారు. అంటే మేము చెప్తే అది జరుగుతుంది అని ఒక సత్యం ఉంటుంది. మన వాక్ ఫలితం అట్లా ఉంటాయి. దానివల్ల అది కూడా మనకు సహాయం అవుతుంది. ఇట్లా కష్టపడుతున్న వారు కాపాడి చేసి వారికి మంచి దారి చెప్పడానికి, మంచి యోగాలు ఉన్నవారు ఇంకా యోగాలు పెరగడానికి దారి చూపించి దాని నుంచి వారు మంచిది అవడానికి ఏ గుడికి పోవాలి, ఎట్లెట్ల పరిహారాలు చేసుకోవాలి, ఏ గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, ఇట్లా వివరాలన్నీ నాడి గ్రంథం నుంచి చూసి చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది అందరికీ బాగానే ఉపయోగపడుతుంది. Do you want to know more about your personal Nadi predictions? Please contact the address above.